గజాస్ న్యూస్ కు స్వాగతం. జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో కృత్రిమ పానీయాలు మానండి, సహజ పానీయాలు సేవించండి అనే కార్యక్రమము కొండ బాపూజీ చౌరస్తా నిర్మల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అప్పాల చక్రధరి మరియు బంగారు సుధీర్ కుమారు హాజరై ప్రసంగించారు. డాక్టర్ చక్రధరి మాట్లాడుతూ కృత్రిమ పానీయాలైన కూల్ డ్రింక్స్ తాగడం వలన మధుమేహము, ఊబకాయం లాంటి వ్యాధులు రావడమే కాకుండా అందులో అధిక మోతాదులో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ వలన ఎముకలు, దంతాలు బలహీనపడతాయని, ప్రిజర్వేటివ్స్ విష పదార్థాలుగా పరిణమిస్తాయని తెలియజేశారు. డాక్టర్ సుధీర్ కుమార్ గారు ప్రసంగిస్తూ కూల్ డ్రింక్స్ వల్ల ముఖ్యంగా పిల్లల్లో డోపమైన్ హార్మోన్ అధిక స్థాయిలో విడుదలై హైపర్ యాక్టివిటీ, ఇతర మానసిక రుగ్మతలు ఏర్పడతాయని చెప్పారు. కూల్ డ్రింక్స్ కంపెనీలు అన్ని విదేశీ కంపెనీలు అయినందున కోట్ల కొలది విదేశీ మారక ద్రవ్య లోటు ఏర్పడుతుందని, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సహజ పానీయాలైన షర్బత్, చల్ల, వివిధ పండ్ల రసాలను మరియు జొన్న, రాగి అంబలి లాంటి పానీయాలు సేవించడం వల్ల ఇటు రైతులకు స్వావలంబన చేకూర్చడము మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా విదేశీ మార్గ ద్రవ్యం తరలిపోకుండా కాపాడవచ్చునని తెలియజేశారు. తర్వాత కవులు అంబటి నారాయణ, గంగన్న, భిక్షపతి నాయక్ కవిత గానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంకం గంగాధర్, షేక్ రఫీకు, గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్, కొండ రాములు, అనంత విశ్వేశ్వరు, రాష్ట్ర బాధ్యులు నర్సయ్య మరియు అమ్మకంటి ముత్తన్న, రమణ మొదలగు వారు, నారాయణవరం మొదలగు వారు దానివల్ల ఎటువంటి అనాథాలు కలుగుతాయనే దాని మీద ఈరోజు అవగాహన సదస్సులాగా ఇక్కడ గాంధీ పార్క్ ఆదివారం దగ్గర ఇక్కడ సమావేశమై మేము వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ కూల్ డ్రింక్స్ ఇంకా అనేక రకాలైనటువంటి మోసాలు అలా అదే కాకుండా అసలు దీంట్లో మొత్తం వ్యాపారం తప్ప ప్రజలకు ఎటువంటి కూడా మేలు జరగాల్సిన ఇంట్లో ఎట్లాంటివి లేదు. మామూలుగా కూల్ డ్రింక్స్ అంటేనే దాదాపు విష పదార్థాలు లాంటివి. అది నేను చిన్నపిల్లల డాక్టర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది కూడా వాళ్ళకు తెలుసో తెలియకో, లేకపోతే అవగాహన లేకనో, లేకపోతే అవిద్యతోనో చాలా రకాలైనటువంటి అంటే టీవీలో చూసి యాడ్స్ చూసి తర్వాత వాళ్ళు పౌరజాతి కంపెనీల ఆధిపత్యంలో ఈ కూల్ డ్రింక్స్ అందుతాయి కాబట్టి వాళ్ళ అనేకమైనటువంటి విద్యుత్తులతో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు లోపల దాదాపు విషయాన్ని వాళ్ళు ఇస్తున్నారు. కూల్ డ్రింక్స్ అనే వాటి లోపల ముఖ్యంగా అసలు ఇది చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి చాలా మంది సేవించడానికి ఇష్టపడతారు. రుచిగా ఉండడమే కాదు, చాలా చల్లగా ఉంటాయి. తర్వాత తీసుకునేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ ఈ లోపల ఉండేది ఏంటంటే ఈ లోపల కూడా కూల్ ఉండవు. దీని లోపల ఎటువంటి విటమిన్స్ కానీ, లేదా ప్రోటీన్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఫ్యాట్ కానీ పనిచేసేది ఏమాత్రం ఉండవు. అయితే దీంట్లో ఉండేది ఏంటంటే ఎక్కువగా దీంట్లో అధికమైనటువంటి క్యాలరీస్ ఉంటాయి. ఈ క్యాలరీస్ అధికంగా ఉండడం వల్ల చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళలో కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒబేసిటీ వల్ల మధుమేహం కానీ, లేదా రక్తపోటు కానీ, లేదా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా రావచ్చు. అదేవిధంగా ఈ కూల్ లోపల ఉండే ఫాస్ఫరిక్ ఆమ్లం ద్వారా మనకు చాలా మెరుగుపడుతుంది. వల్ల మనకు లోపల నోట్ లోపల ఉన్నటువంటి దంతాలు వెళ్ళిపోతాయి. తర్వాత కేడీస్ టీత్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎక్కువగా లోపల ఈ కలరింగ్ ఏజెంట్స్ ఈ కలర్ కొరకు ఏదైతే యూజ్ చేస్తారో ఆ కలరింగ్ ఏజెంట్స్ లోపల ఈ క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయని పూర్తిగా రుజువైనది. తర్వాత దీంట్లో వాడే ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ కూల్ డ్రింక్ చెడిపోకుండా ఉండడానికి దాదాపు ఒకసారి కూల్ డ్రింక్ తయారు చేసిన తర్వాత దాన్ని దాదాపు వాళ్ళు 6 నెలలు టెస్ట్ బిఫోర్ అనే డేట్ ఇస్తారు. ఈ 6 నెలల
పిల్లలు అందులో ఉన్నటువంటి చక్కెర కానీ లేకపోతే అందులో వాళ్ళు వేసినటువంటి ఇతర ఈ కార్బోహైడ్రేట్ సంబంధించిన కానీ ఎదుర్కోకుండా ఉండడానికి వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల దాదాపు మనం వారంగా మందులు ఏ విధంగా ఉంటాయో అదే విధమైనటువంటి ఉంటాయి. అయితే దీనివల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. దీంట్లో క్యాన్సర్ కారకాలైనటువంటి ఈ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అయితే దీని దుష్ప్రభావము క్యాన్సరే కాకుండా లివర్ మీద దుష్ప్రభావం ఏర్పడి ఫ్యాటీ లివర్ కానీ లివర్ సిరోసిస్ కానీ లివర్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లనే దీనిలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి కలరింగ్ ఏజెంట్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్, తర్వాత ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇది ఇంట్లో చాలా మటుకు మన యూరోపియన్ కంట్రీస్లో కానీ లేకపోతే అమెరికాలో కానీ FDA అని ఉంటుంది. అమెరికాలో కూడా అసలు FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అది చాలా మటుకు అది ఏదైతే దాని ఆమోదం ఉంటుందో ఆ ఆమోదమైనటువంటి కలరింగ్ ఏజెంట్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాళ్ళు యూజ్ చేస్తారు. కానీ అక్కడ యూరోపియన్ కంట్రీస్లో అమెరికాలో FDA పూర్తిగా నిషేధించిన తర్వాత కూడా మన దగ్గర అడిగే వాళ్ళు లేరు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు చాలా బలహీనంగా ఉండడం వల్ల వాటి మీద అజమాయిషీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇష్టారీతిన అంటే ఏది తక్కువ ధరలో దొరుకుతుందో ఏది తక్కువ ధరలో తయారవుతుందో అది మన శరీరానికి హాని జరిగినా కానీ కూడా మన శరీరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేదైనా కానీ కూడా అది బయట దేశాలలో నిషేధించబడినదైనా కానీ కూడా ఇక్కడ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొరకు వాళ్ళ లాభాల కొరకు వాళ్ళ పెరుగుదల కొరకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బ్యాన్ చేసినటువంటి కలరింగ్ ఏజెంట్స్, డైస్, తర్వాత ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి వీటి వల్ల కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. తీవ్రంగా తర్వాత ఈ చిన్న పిల్లల లోపల ఈ న్యూరాలజికల్ సిస్టమ్ కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నది. ఏదైతే వాడుతున్నారో అది కాకుండా చాలా మటుకు ఈ ప్రోటీన్స్ అనేది కోల్డ్ చైన్ లోపల ఉంటారు. అంటే తయారైన తర్వాత మన దగ్గరికి వచ్చే వరకు కూడా దాని టెంపరేచరు దాదాపు 25 డిగ్రీల లోపల మనకు అది మెయింటైన్ కావాలి. మన దగ్గర ఏమైతుంది ఆ లెక్కల్లో ఢిల్లీలను, హర్యానాలను, హిమాచల్ ప్రదేశ్లను ఎక్కడైతే ట్యాక్స్ ఉంటారో ఎక్కడైతే ట్యాక్స్ తక్కువగా ఉంటాయో అక్కడ వాళ్ళు తయారు చేసి అది మన దగ్గరికి వచ్చే వరకు డబ్బలలో రైలు డబ్బలలో పడేస్తారో లేకపోతే ట్రాన్స్పోర్ట్లో పడేసి మన దగ్గరికి వస్తారు. చాలా సార్లు మీరు ఎప్పుడన్నా దుకాణాలలో స్టాక్ చూడండి, మొత్తం అది కాల్తా ఉంటుంది, ఇట్లా వేడిగా ఉంటాయి కూల్ డ్రింక్స్ అని. మనం ఏమనుకుంటాం మనకి ఇచ్చేటప్పుడు మాత్రము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా తొందరగా చేసి ఇస్తాడు. కానీ అంతకన్నా ముందు అది ఏ అవస్థలో ఉండే, అది ఏ వ్యవస్థలో ఉండే, అది ఏ టెంపరేచర్లో ఉండే అనేది చాలా మటుకు కూల్ డ్రింక్స్ 25 డిగ్రీ టెంపరేచర్ దాటిన తర్వాత అధిక ఉష్ణోగ్రత తర్వాత దాంట్లో బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, దాంట్లో వైరస్ మల్టిప్లై అవుతుంది, దాంట్లో ఫంగస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫంగస్ వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. ఊపిరితిత్తులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. లివర్కి వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకు చిన్నపిల్లల్లో మేము సిరప్స్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత నెల లోపలనే వాడమని చెప్తాం. చాలా మంది తెలియక ఏంటంటే 2-3 వేలు వాడి దాంట్లో ఫంగస్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి పాత సిరప్స్ ఎప్పుడైనా ఊరిలాగా ఉంటుంది, అదంతా ఫంగస్. అసలు ఇంకా ఈ కూల్ డ్రింక్స్లో అయితే మనకు తెలియకుండా మైక్రో ఫంగస్ ఉంటుంది. అంటే మనకు అది కనిపించాలి, మైక్రోస్కోప్ చూసి ఖచ్చితంగా దాంట్లో ఫంగస్ ఉంటుంది. ఎందుకంటే అది టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అది చాలా తయారవుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి అది మనం ఎక్కువగా వాడేది ఎండాకాలంలో ఇప్పుడే 39-40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మే నెలలో అయితే 45-49 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టెంపరేచర్లో ఈ కూల్ డ్రింక్స్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అసలు ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత ఆ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని వెళ్ళిపోతుంది. దానివల్ల విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి మీ పిల్లలకు కానీ మీరు కానీ ఎన్ని పరిస్థితుల్లోనూ కూల్ డ్రింక్స్ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను కూడా ఇంతకుముందు కూల్ డ్రింక్స్ తీసుకునేది. కానీ జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు అయిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలని కూల్ డ్రింక్స్ మీద నేను పూర్తిగా ఇది ఏంటంటే నేను కూడా ఎప్పుడో చేస్తాను. జనవిజ్ఞాన వేదిక
గౌరవ అధ్యక్షుడిగా కోర్టు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఎంతమంది కోర్టు చేసినా కానీ కూడా చాలా మంది ఏం చేస్తారని అంటే ఈ ఒక్కరోజు రావు కాదు ఇక్కడే వరకు ఇస్తారని నేను చెప్తాను. అది కాకుండా కూలింగ్స్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి కాబట్టి నేనే కాదు మీరు కూడా తాగండి అని చెప్తాను. కానీ ఏం చెప్తే దాంట్లో కూడా అయితే అందుకని మరి దీనికి మరి సరే మరి ఎండాకాలం మరి దీనికి కూల్ డ్రింక్స్ బదులు మనం ఏమి దానికి ప్రత్యామ్నాయ కూల్ డ్రింక్స్ అంటే బ్రహ్మాండమైన మనకు పదార్థాలు ఉన్నాయి ఎండాకాలం తీసుకోవడానికి. ఇప్పుడు పచ్చిగా తీసుకోవచ్చు, మనము నిమ్మరసం తీసుకోవచ్చు, మన పాతకాలం కొబ్బరి బోండా కొబ్బరి బోండా 50 రూపాయలు ఎవరు పెట్టాలనుకుంటే నిమ్మకాయ ఒక రెండు నిమ్మకాయలు ఒక 4 చెంచాల ఎన్నికలతోని వాళ్ళు ప్రజల లోపలికి వెళ్ళి ప్రజలకు లోపల దాదాపు విషాన్ని వాళ్ళు ఎక్కిస్తున్నారు. ఈ కూల్ డ్రింక్స్ అనే వాటి లోపల ముఖ్యంగా అసలు ఇవి చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి చాలా మంది దీన్ని సేవించడానికి ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండడమే కాదు చాలా చల్లగా ఉంటాయి, తర్వాత తీసుకునేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ దీని లోపల ఉండేది ఏంటంటే దీని లోపల ఎటువంటి కూడా పోషకాహార విలువలు దీనికి ఉండవు. దీని లోపల ఎటువంటి విటమిన్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్యాట్ కానీ ఇట్లాంటి ఏమి కూడా అంటే మన శరీరానికి పనిచేసేది ఏమాత్రం ఉండవు. అయితే దీంట్లో ఉండేది ఏంటంటే ఎక్కువగా దీంట్లో అధికమైనటువంటి క్యాలరీస్ ఉంటాయి. ఈ క్యాలరీస్ అధికంగా ఉండడం వల్ల చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్లలో కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఒబేసిటీ వల్ల మధుమేహం కానీ లేకపోతే రక్తపోటు కానీ లేకపోతే గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా రావచ్చు. అదేవిధంగా ఈ కూల్ డ్రింక్స్ లోపల ఉండే ఫాస్ఫరిక్ ఆమ్లం ద్వారా మనకు చాలా చెడు కలుగజేస్తుంది. డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అది చాలా మటుకు అది ఏదైతే దాని ఆమోదం ఉంటుందో ఆ ఆమోదమైనటువంటి కలరింగ్ ఏజెంట్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాళ్ళు యూజ్ చేస్తారు. కానీ అక్కడ యూరోపియన్ కంట్రీస్లో అమెరికాలో FDA పూర్తిగా నిషేధించిన తర్వాత కూడా మన దగ్గర అడిగే వాళ్ళు లేరు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు చాలా బలహీనంగా ఉండడం వల్ల వాటి మీద అజమాయిషీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇష్టారీతిన అంటే ఏది తక్కువ ధరలో దొరుకుతుందో ఏది తక్కువ ధరలో తయారవుతుందో అది మన శరీరానికి హాని జరిగినా కానీ కూడా మన శరీరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేదైనా కానీ కూడా అది బయట దేశాలలో నిషేధించబడినైనా కానీ కూడా ఇక్కడ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొరకు వాళ్ళ లాభాల కొరకు వాళ్ళ పెరుగుదల కొరకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బ్యాన్ చేసినటువంటి కలరింగ్ ఏజెంట్స్, డైస్, తర్వాత ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వీటి వల్ల కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా తర్వాత ఈ చిన్నపిల్లల లోపల ఈ న్యూరాలజికల్ సిస్టమ్ను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నది. ఏవైతే ఇది మన కూల్ డ్రింక్స్ చెడిపోకుండా ఏవైతే వాడుతున్నారో అది కాకుండా చాలా మటుకు ఈ కూల్ డ్రింక్స్ అనేది కోల్డ్ చైన్ లోపల ఉండాలి. అంటే తయారైన తర్వాత మన దగ్గరికి వచ్చే వరకు కూడా దాని టెంపరేచరు దాదాపు 25 డిగ్రీల లోపల మనకు అది మెయింటైన్ కావాలి. కానీ మన దగ్గర ఏమైతుంది అది ఎక్కడో ఢిల్లీలోనో హర్యానాలోనో హిమాచల్ ప్రదేశ్లోనో ఎక్కడైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందో ఎక్కడైతే ట్యాక్స్ తక్కువగా ఉంటాయో అక్కడ వాళ్ళు తయారు చేసి అది మన దగ్గరికి వచ్చే వరకు డబ్బాలలో నింపి రైలు డబ్బాలలోనో పడేస్తానో లేకపోతే ట్రాన్స్పోర్ట్లో పడేసి మన దగ్గరికి వస్తుంది. మీరు చాలా సార్లు మీరు ఎప్పుడన్నా దుకాణాలలో స్టాక్ చూడండి అలాగని పెప్సీకోలాకి దానికన్నా కూడా మజా ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న మామిడి పండ్లది ఏదైతే ఎసెన్స్ కానీ పలుపు ఉన్నదో అది చెడిపోకుండా చాలా ఎక్కువ మోతాదు లోపల ఈ ప్రిజర్వేటివ్ వాడాల్సి ఉంటుంది. అది చాలా శరీరానికి హానికరం. అందుకొరకే మాజా కూడా తాగద్దు. మాజా కానీ ఫాంటా కానీ ఏ కూల్ డ్రింక్ కూడా ఈవెన్ మన ఈ పేపర్ బోట్ అని వచ్చింది ఒకటి. పేపర్ బోట్ అంటే చాలా కాస్ట్లీ, చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అది బాగా పక్కా ఉంటుందని చాలా మంది అది కూడా తాగుతున్నారు. కానీ అది కూడా బక్వాసే. అది కూడా వాడు తయారు చేసిన దాన్ని ఖచ్చితంగా 6 గంటలు దాన్ని ప్రిజర్వ్ చేయాలి కదా. దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే వాడు ఖచ్చితంగా వాడక మందులు వాడాల్సిందే. అది లోపల వేరే దారి లేదు వాడికి. అందుకొరకు ఖచ్చితంగా వాడు వాడాలా. మనకు నష్టం జరపాలా, మనకు హాని చేయాలా, వాడికి పైసలు రావాలా, మనకు బీమార్లు రావాలా. ఆ బీమార్లు వచ్చి మాకు డాక్టర్లకు గిరాకీ పెరుగుతుంది, కార్పొరేట్ హాస్పిటల్ గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలంటే దాదాపు 40 లక్షల రూపాయలు కావాలి.
ఉట్టిగానే అవుతారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఆరోగ్యశ్రీగా ఉండదు, జిఎంఆర్ రాదు, సిఎంఆర్ రాదు, ఏది రాదు. మన జేబుల నుంచే పెట్టుకోవాలి. వచ్చినా కానీ కూడా అందులో ఏదో 10-20% వస్తుంది, కానీ మొత్తం అయితే ఎవరు ఇవ్వరు కదా. అందుకొరకు దయచేసి అందరూ కూడా మంచిగా మనం పెట్టగలిగితే కొబ్బరి బోండం అంటే కొబ్బరి నీళ్లు కానీ, లేకపోతే నిమ్మరసం కానీ, లేకపోతే మజ్జిగ కానీ, లేకపోతే షర్బత్ కానీ, జొన్న అంబలి కానీ, లేకపోతే అంబలి కానీ, లేకపోతే రాగి జావ కానీ, ఇట్లాంటివి మనకి ఎన్నో రకాలైనటువంటి మనకు హోమ్ మేడ్ అంటే ఇంట్లో తయారు చేసుకునే చాలా తక్కువ ధర లోపల వచ్చే చాలా మనకు పానీయాలు ఉన్నాయి. అవి మంచిగా చల్లగా మంచిగా కుండలో పోసుకొని, ఆ కుండకు ఇప్పుడు మనకు ట్యాప్ ఉన్న కుండలు కూడా వస్తున్నాయి. చిన్న కుండ తీసుకొని దాంట్లో కొంచెం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, దానికి బట్టలు తుంచచ్చు, దాని మీద నీళ్లు పోయొచ్చు. మనకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి చల్లగా చేసుకోవడానికి. అవన్నీ ఆ పద్ధతుల ద్వారా మనం మంచి మన శరీరానికి ఎటువంటి నష్టం జరగని ప్రకృతి సహజంగా ఏవైతే మనం పానీయాలు తక్కువ ధరలో తయారు చేసుకొని తాగలుగుతామో అవన్నీ తయారు చేసుకొని మనం ఎండాకాలం అంతా చాలా అంటే ఎటువంటి డిహైడ్రేషన్ లోన్ కాకుండా ఎండ దెబ్బ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎండాకాలమే కాదు మొత్తం అన్ని కాలాలలో కూడా ఇదే విధమైనటువంటి పానీయాలు తీసుకొని అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతారు పిల్లలు కూడా. ఈ మాజా కావచ్చు, ఫ్రూటీ కావచ్చు, ఈ థమ్స్అప్ కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, షుగర్స్కి కూడా వాళ్ళు ఎక్కువగా అలవాటు అయిపోయి వాళ్ళ బ్రెయిన్ అనేది సరిగ్గా ఫంక్షన్ కాక కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, ఒక దగ్గర వాళ్ళు కూర్చోలేకపోవడం, ఎక్కువగా అల్లరి చేయడం, చిన్న దానికి ఇరిటేషన్ రావడము, ఇరిటబిలిటీ ఉంటుంది, డిప్రెషన్ వస్తుంది. అట్లాగే ఎన్నో రకాల మానసిక సమస్యలకు కూడా స్ట్రెస్ వల్ల, దాంట్లో వాడే ప్రిజర్వేషన్స్ అండ్ కెమికల్స్ వల్ల కూడా ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎన్నో చేయాలని మా తరఫున, మా ఐఎంఏ తరఫున, మా చంద్రదేవ్ సార్ తరఫున మేమందరం డెఫినెట్లీ మీకు తోడ్పడి ఉంటాము. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం తెలుగు ఉగాది నూతన సంవత్సరములో అన్ని గమనిస్తూ గ్రహిస్తూ మనసులలోని నిజమైన తత్వాన్ని, నిజమైన మార్మికతను, మనసులోని వ్యతలను, సమాజంలోని కథలను వెలుగులోకి తీసుకురావాలనే నెపంతో ప్రకృతి ధర్మంతో ముడిపడి శోభాయమానంగా పరాభవ నామ సంవత్సర ఉగాది వస్తుంది. కలం పట్టిన ప్రతి వ్యక్తి కవి కాదు, కలం ఉన్న వ్యక్తి గాయకుడు కాదు, కలం పట్టిన ప్రతి ఒక్కరు రైతు కాదు. కలం కలిస్తేనే దళమంటూ ఉగాది ఉషస్సుతో రైతన్న కళలో వెనుకడానికి వస్తుంది నామ ఉగాది. భద్రత కరువైన చోట ఆర్ద్రత నింపడానికి, పరితపనతో పరివేదన పరిశోధనతో పరిశీలించడానికి, అందరినీ ప్రకాశింపజేయడానికి, మనోనేత్రంతో నిజమైన మెరుగులు దిద్దడానికి వస్తుంది ఉగాది. అన్యాయాలపై అంతు చూడడానికి, విచక్షణతో మనసులను సరిచేసి, ఆత్మీయతకు దారులు వేసి, అనురాగానికి అరువులు వేసి, మానవత్వానికి పునాది వేయడానికి శోభాయమానంగా వస్తుంది ఉగాది. అత్యున్నత ఆదర్శాల తలుపులు తెరిచి, ప్రతి వ్యక్తి ఉదయాన్ని తట్టి, మానవీయతకు ప్రాణం పోసి, కాపలగా సమాజం హక్కుల దగ్గర ఆత్మీయ కంచెగా నిలబడడానికి వస్తుంది ఉగాది. ఓకే, అయితే ఉగాది ఓ ఉగాది, శ్రీ పరాభవ నామ ఉగాది. ఉగాది ఓ ఉగాది, సరికొత్త ఆశలకు పునాది. ఉగాది పండుగ జగానికే నవశోభను తెచ్చింది. ప్రకృతి పచ్చని పట్టుచిరనే కట్టుకు వచ్చింది. ఉగాది ఓ ఉగాది, శ్రీ పరాభవ నామ ఉగాది. ఉగాది ఓ ఉగాది, సరికొత్త ఆశలకు పునాది. ఉగాది పండుగ జగానికే నవశోభను తెచ్చింది. నవశోభను తెచ్చింది. ప్రకృతి పచ్చని పట్టు చీరనే కట్టుకు వేప పూతలు ఉప్పు కారం పులుపు వగరు కలగలిపింది. ఉగాది ఓ ఉగాది, శ్రీ పరాభవ ఉగాది. ఉగాది ఓ ఉగాది, అనాదిగా ఇదే కదా తెలుగు వారి తొలి పండుగ.
తెలుగు లోగిళ్ళు గండు కోయిల చైత్ర గీతికలు పాడంగా ప్రతి ఏడుకు ఒకే పేరు. ఈ ఏడాదే పరాభవ అపజయాల అనుభవాలతో పైకెదగాలి విజయాభవ. ఉగాది ఓ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. వర్తమాన అంశమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి బీభత్సాన్ని ఉద్దేశించి ఈరోజు నేను రాసినటువంటి కవితాంశము ఉగాది కవిత. కోకిల కూత కూయనట్టుంది, కొత్త చిగురు తొడగనంటుంది. వసంత ఆగమనానికి వలపుదారులు పరిచి ప్రకృతి సోయగాలు తలుపుదారులు తెరవనంటుంది. తుమ్మెదల ఝుంకార నాదాలు, పశువుల కిలకిల రాగాలు పోయి బాంబు మూతలతో గుండె బద్దలై భూమాత రోధిస్తున్నది. నిప్పు రవ్వలు కక్కుతూ దూసుకువచ్చే క్షిపణుల వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నది. అగ్నిగుండం రాజుకొని రగులుతూనే ఉన్నది. తేలే బాంబుల భీకర ధ్వనులతో భూమి గద్దరిల్లిపోతున్నది. పొగలు కక్కుతూ ఆకాశమంతా కారు మబ్బుల ఓలే ఆటక చీకట్లు ఆవహించినాయి. ఎటు చూసినా తెప్పలుగా శవాల దిబ్బలు, నదుల మించిన రక్తపు టేరుల ప్రవాహాలు. నరుని అంతం నరునితోనే సాగుతున్నది. ఓ యుద్ధమా, నరుడి సమాధిపై చేసే నృత్యం వికటహట్టాసం చేయుచుంటివా? పాలు పోసి పెంచిన పాము పగపట్టి పనిపట్టును తననే కదా. పోరు మంచిది కాదు అని మరీ చెప్పిన పోరు మిగిల్చిన ఫలితం నీ వెరుగవా? మార్పును కోరి శాంతిని కోరి ప్రపంచ శాంతికై మనవి చేస్తున్నాడు ఈ కవి. ఓ పరాభవ నామ సంవత్సరమా, పరాభవము కలిగించు వారికి కీడు కలిగించినా సరే కానీ పరాభవము కలిగించని వారికి పరుల మేలు కోరు వారికి పరుల మేలును కోరు. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నవ్వుల హరివిరులతో భూలోకం స్వర్గధామమై విలసిల్లాలని ఆకాంక్షిస్తూ మీ మాలవ తిరుపతి నాయక్.